హాయ్ ప్రసాద్ గారు, నమస్తే. ఇక్కడ పొన్నూరులో ఒక డబ్ల్యూబీసీ వర్క్ చేయడం జరిగింది. హాల్లో టీవీ యూనిట్ సార్. డోర్లు కూడా పాకెట్ ఛానల్ పెట్టి లోనికి బయటికి డోర్లు లోపలికి అడ్డం లేకుండా. ఈ వర్కర్స్ కూడా బాగా ఎక్స్పీరియన్స్డ్ వర్కర్స్ అనమాట. మనకి ఏదన్నా మధ్యలో హెల్ప్స్ అవి కావాలిస్తే బాగానే హెల్ప్ చేస్తున్నారు, సజెషన్స్ అవి ఇస్తున్నారు. అక్రిలిక్ కానీ షీట్ పీవీసీ షీట్ కానీ ఏం కాదండి, డబ్ల్యూబీసీ కబోర్డ్ మొత్తం. ఇది కూడా స్లైడింగ్ వేయడం జరిగింది సార్. 2 రాళ్ళు వేయటం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్ సార్. టాటా ప్రైవేట్ తీసుకున్నారు ఆ కలర్లో. దానికి కరెక్ట్గా మాకు అదే కలర్ కావాలన్నారు, దానికే వచ్చింది వాల్నట్ కలర్లో. ఇది కిచెన్ సార్. కట్లరీ, ప్లేను, తాళి, ప్లేట్లు పల్లాలు పెట్టుకునేది. ఇది పెంట్ హౌస్ సార్. ఆల్ స్టోన్ మెటీరియల్ వాడారు. హార్డ్ స్టోన్ ఏమో మూవింగ్ పార్ట్స్ స్లైడింగ్ డోర్లు. నేను శ్రీనివాసరావు గారిని రికమెండ్ చేస్తాను తప్పకుండాను. చాలా పొలైట్ అండి పర్సన్, చాలా హానెస్ట్ గా ఉంటాడు. అప్రాక్సిమేట్లీగా 540 535 5,40,000 10,000 అటు ఇటు అయింది సార్. మీరు నాకేయద్దు పని. మీకు తెలిసిన వాళ్ళ దగ్గర డబ్ల్యూపీసీ చేస్తా ఉన్న వాళ్ళ దగ్గర ఎకోస్టా కానీ ఆల్ స్టోన్ కానీ మంచి బ్రాండ్లు అండి. అవి తెచ్చుకొని అవి మీ మేసిని అడిగితే చెప్తాడు. ఆయన తెలుసు, తెలియకపోతే నాకు ఫోన్ చేసిన విజయవాడలో ఉంది మాది డీలర్ షాప్. మీకు మెటీరియల్ కావాలని సప్లై చేస్తాను. హైదరాబాద్లో అయితే మా మేస్త్రి ఉన్నాడండి. కొలతలకి వస్తే కనుక ఆయనకి 1000 రూపాయలు ఇవ్వండి. 1000 రూపాయలు ఇస్తే 2000 అడ్వాన్స్ రాసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఇక్కడ పొన్నూరులో ఒక డబ్ల్యూబీసీ వర్క్ చేయడం జరిగింది. అది చూద్దురు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ ఏమేమి వర్క్ చేసాము ఏందో. ఇక్కడ ఫస్ట్గా హాల్లో టీవీ యూనిట్ సార్. ఇది ఇట్లా బాక్స్ ఇవ్వడం జరిగింది. ఇట్లా చేయడం జరిగింది. కింద అంతా బాక్స్, ఇది ఫ్రేమ్ వర్క్. ఆల్రెడీ సెల్ఫ్లు ఉన్నాయి, కింద వరకు సెల్ఫ్లు ఉన్నాయి, చేసాము. పైన ఇట్లా డిజైన్ సార్ గారు చూపించారు. ఇది బాక్స్ ఒకటి. ఇక్కడ ఏమన్నా ఆర్చియాను పూజా మందిరం ఒకటి ఇచ్చాం. పార్టీషన్ అను ఇక్కడ ఇది పార్టీషన్ అండి. ఇది వచ్చి పూజా మందిరం. ఇది ప్రసాదం కౌంటరు. కింద ఒక డ్రా ఇచ్చి ఏమన్నా ఇట్లా డోరు లోపల కింద పెట్టి ఈ ఆర్చాను దేవుడి మందిరం. నెక్స్ట్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ చూద్దురా అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ అండి. దీనికి స్లైడింగ్ డోర్ ఇవ్వడం జరిగింది. టోటల్ ఫ్రేమ్ వర్క్ సెల్ఫ్లు ఉన్నాయి చూడండి, సిమెంట్ సెల్ఫ్లు ఉన్నాయి మొత్తం. ఇక్కడ డ్రా ఇవ్వడం జరిగింది. ఇది టోటల్ పెయింట్ వర్కేనండి. అక్రిలిక్ కానీ షీట్ పీవీసీ షీట్ కానీ ఏం కాదండి, డబ్ల్యూబీసీ కబోర్డ్ మొత్తం. దీని మీద మనం సిమెంట్ కబోర్డుల మీద ఫ్రేమ్ వర్క్ చేయడం జరిగింది మొత్తం. పైన ఏమన్నా హైడ్రాలిక్ డోర్లు ఇచ్చాం. ఇట్లా బెడ్రూమ్కి ఇట్లా ఈ కలర్ అడిగారు వాళ్ళు, ఈ కలర్ చేయడం జరిగింది. మొత్తం సిమెంట్ సెల్ఫ్లు ఉన్నాయి. పెయింటింగ్ వర్క్ సార్ మొత్తం. నెక్స్ట్ గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఇది కూడా స్లైడింగ్ వేయటం జరిగింది సార్. 2 రాళ్ళు వేయటం జరిగింది.
ఇక్కడ ఈ బ్లూ కలర్ అని వైట్ కాంబినేషన్ ఇది. పైన మామూలు ఓపెన్ డోర్. మొత్తం సిమెంట్ సెల్ఫ్లు ఉన్నాయి, ఇల్లు పోగించుకున్నారు. టోటల్ ఫ్రేమ్ వర్కే. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం రండి. చిల్డ్రన్ బెడ్రూమ్ సార్. ఇక్కడ యాష్ కలర్ అను ఇది వైట్ ఇయటం జరిగింది. ఇందులో కూడా 2 రాళ్ళు ఇయటం జరిగింది. ఇంత మొత్తం స్లైడింగ్ డోర్లే. సార్ ఇది బీరువా పెట్టుకోవడానికి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. పైన ఇక్కడ హైడ్రాలిక్ తీయడం జరిగింది. నెక్స్ట్ కిచెన్. ఇక్కడ గుమ్మాలు కూడా డబ్ల్యూపీసీ చేయడం జరిగింది. బాత్రూమ్ గుమ్మాలు, బాత్రూమ్ డోర్లు మొత్తం డబ్ల్యూపీసీనే. వాళ్ళు సార్ వాళ్ళు మొత్తం టేక్ ఇది టాటా ప్రైవేట్ తీసుకున్నారు ఆ కలర్లో. దానికి కరెక్ట్గా మాకు అదే కలర్ కావాలన్నారు, దానికే వచ్చింది వాల్నట్ కలర్లో. ఇందులో ప్లెయిన్ వచ్చింది, డిజైన్ కూడా వచ్చిందండి మనకి. సార్ మాకు డిజైన్ కావాలా అన్నారు, అందుకని డిజైన్ చేయించుకోం. ప్లెయిన్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ కిచెన్. ఇది కిచెన్ సార్. ఇక్కడ 5 డాల్ ఇయటం జరిగింది. కట్లరీ, ప్లెయిను, తాళి, ప్లేట్లు పల్లాలు పెట్టుకునేది. ఈ 2 ప్లెయిన్ ఇయటం జరిగింది. గ్యాస్ పెట్టుకోవడానికి. ఇక్కడ మొత్తం ఆల్స్టోన్ బ్రాండ్ వాడామండి. ఈ ఇంటికి మొత్తం ఆల్స్టోన్ వాడింది. ఇవో సార్ ఆల్స్టోన్ హైబ్రిడ్ బోర్డు. ఈ కలర్ కూడా డైరెక్ట్ రాదండి, మనకి కలర్ కలుపుకొని చూపిస్తారు మీకు కస్టమర్కి. ఎట్ట కావాలని డార్క్ కావాలని డార్క్, లైట్ కావాలని లైట్. ఇక్కడ మొత్తం నెక్స్ట్ కొరకరీ యూనిట్. మొత్తం ఫ్రేమే సార్. మొత్తం ఆల్ స్టోన్. ఈ పెంట్ హౌస్ సార్. ఇది మొత్తం టేక్ లాగుతుంది. ప్యాటర్న్ మొత్తం టేక్. పైన వైట్, దీని కాంబినేషన్ వైట్ కలర్. ఇదిగో ఫ్రేమ్ వర్క్ మొత్తం. సార్ గారు వేరే కంట్రీలో ఉండి మన ఛానల్ చూశారు, చూసి నన్ను అప్రోచ్ అయ్యారు. ఇట్లా చూడడం జరిగింది. సరే బాబు రా, మాకు మేము చేపించుకోవడానికి రెడీగానే ఉన్నాం, చూసుకొని వచ్చి ఒకసారి అన్నారు. వచ్చి చూడటం జరిగింది. చూసిన తర్వాత సార్ గారు ఓకే డీల్ కుదిరింది, రేట్ అది మాట్లాడుకున్నాం. దాని ద్వారా సార్ గారు మాటలు అయినండి. నమస్తే అండి, నా పేరు వీరాంజనేయులు. సో నేను జాబ్ చేస్తూ ఉంటాను. ఒక 1 year బ్యాక్ నేను హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశానండి.
అప్పటి నుండే మన తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఛానల్ చూస్తూ ఉండేవాడిని రిఫరెన్స్ గురించి. ఈ ఛానల్ బాగా వర్క్ అయిందండి. నా కన్స్ట్రక్షన్ ఈచ్ స్టేజ్లో మెటీరియల్ అరేంజ్ చేసుకోవడానికి బాగా హెల్ప్ఫుల్ అయింది. అలాగే ఫైనల్ స్టేజ్కి వచ్చినాక కప్బోర్డ్స్ దగ్గరికి వచ్చినాక సో మన శ్రీనివాసరావు గారి రిఫరెన్స్ నెంబర్ కూడా ఈ ఛానల్ నుంచే తీసుకున్నాను. ఆయన కాంటాక్ట్ చేస్తే మనకు పొన్నూరులో చేసింది ఒకటి రెఫరెన్స్గా ఇచ్చారు, వెళ్ళి చూసి రండి సార్ మీకు ఏమైనా డౌట్ ఉంటే అని చెప్పి. సో నేను వెళ్ళి చూసి వచ్చాను, వర్క్ సాటిస్ఫైడ్ అనమాట. సో సార్ని కాంటాక్ట్ చేస్తే వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ రోజు వచ్చి చూశారు. సో ఓకే డీల్ మాట్లాడుకున్నాము. 800 అలా చెబుతున్నారండి. ఒక 20 రూపాయలు తగ్గించేశారు నాకు. సో మొత్తం నాకు వచ్చేసేపాటికి 4 బెడ్రూమ్లు వచ్చినాయి. సో పర్ఫెక్ట్గా చేశారండి. వర్కర్స్ కూడా బాగా ఎక్స్పీరియన్స్డ్ వర్కర్స్ అనమాట. మనకి ఏదన్నా మధ్యలో హెల్ప్స్ అవి కావాలిస్తే బాగానే హెల్ప్ చేస్తున్నారు, సజెషన్స్ అవి ఇస్తున్నారు. సో వర్కర్స్ అంతా బాగా ఫ్రెండ్లీ అండి. మనకి బాగా నీట్గా వచ్చినాయి అన్నీ, సాటిస్ఫైడ్ వర్క్తో. అదండి మనకి తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ రిఫరెన్స్గా బాగా ఉపయోగపడింది ఈ ఛానల్. నేను దీనిలో నెంబర్ ఆఫ్ వీడియోస్ చూశాను. మీరు మెటీరియల్ కూడా నేను సెలెక్ట్ చేసుకున్నానండి. మన శ్రీనివాసరావు గారు మనకి ఏంటంటే 2-3 క్వాలిటీలు చెప్పారు. నేను ఆల్ స్టోన్ అని చెప్పి రిఫర్ చేశాను. సార్ కూడా దానికి ఓకే అన్నారు. ఆల్ స్టోన్ మెటీరియల్ వాడారు. హార్డ్ స్టోన్ ఏమో మూవింగ్ పార్ట్స్ వీటికి హార్డ్ స్టోన్ వాడారు. సో క్వాలిటీ ఆఫ్ వర్క్ బాగా వచ్చిందండి. ఫినిషింగ్ అది కూడా బాగానే వచ్చింది. నేనైతే సాటిస్ఫైడ్. ఏం సార్? తప్పకుండా అండి. నేను శ్రీనివాసరావు గారిని రికమెండ్ చేస్తాను తప్పకుండాను. చాలా పొలైట్ అండి పర్సన్, చాలా హానెస్ట్గా ఉంటాడు. సో తప్పకుండా మీరు మీ యొక్క కప్బోర్డ్స్ ఆ వర్క్ మట్టుకి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు అని చెప్పి నేను గట్టిగా రికమెండ్ చేస్తున్నానండి తప్పకుండా. థ్యాంక్ యూ సార్. టోటల్ ఈ ఇంటికి 4 బెడ్రూమ్లు, కిచెన్, పూజా మందిరం, ఆర్చి, టీవీ యూనిట్, పైన పెంట్ హౌస్తో కలిపి అప్రాక్సిమేట్లీగా 540 530 అయింది. 5,40,000 ఒక 10,000 అటు ఇటు అయింది సార్. ఇంకా ఫైనల్ చేయలేదులే కానీ అది ఆ రేంజ్లో ఉంది అయింది. ఇంకా వీళ్ళకి ఎక్స్ట్రా ఏం చేసామంటే ఈ ఎక్స్ట్రా సపరేట్ ఈ డబ్ల్యూపీసీ గుమ్మాలను ఈ డోర్లు పెట్టాం. 9 దర్వాజాలు, 9 గుమ్మాలు. ఈ ఇంటి వరకు అయిన ఖర్చు అవి ఒక 530 540, ఈ ఒక 80,000, 620 620 అయింది టోటల్ ఈ ఇంటి వాడికి వచ్చిన ఖర్చు. అలాగే డబ్ల్యూపీసీ కబోర్డుల గురించి శ్రీనివాసరావు గారు కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో చెప్పాలని చెప్పేసి అంటున్నారండి. ఆయన ఏం చెప్తారో ఒకసారి వినండి. ఈ డబ్ల్యూపీసీ గురించి ఏంటంటే కంపల్సరీ ప్రతి ఒక్కరు కాల్ చేస్తూనే ఉంటారు ఎవరో ఒకరు. నాకు చేసిన వాళ్ళు కూడా మేము సంవత్సరం నుంచి చూస్తున్నాం, 2 సంవత్సరాల నుంచి చూసిన కాడి నుంచి మీ ఇల్లు కట్టి మీ వీడియోలో చూస్తున్నాము, మీ మాటలే వింటున్నాం అంటారు. పని దగ్గరికి వచ్చేసరికి ఫోన్ చేసి పని ఇద్దాం అనుకొని మళ్ళీ మాకెవరో చెప్పారు మరమేకులు ఉండవంటగా, ఇవి ఉండవంటగా, ఇవి ఊడిపోతాయి అంట. కానీ ఈ ప్రతి వీడియోలో కూడా చూడటం జరుగుతుంది. ఈ వీడియోలో కూడా అదే ఇబ్బంది ఏం లేదండి. మీరు నాకేయద్దు పని, మీకు తెలిసిన వాళ్ళ దగ్గర డబ్ల్యూపీసీ చేస్తా ఉన్న వాళ్ళ దగ్గర ఎకోస్టా కానీ ఆల్ స్టోన్ కానీ మంచి బ్రాండ్లు అండి తెచ్చుకొని అవి మీ మేసిని అడిగితే చెప్తాడు. ఆయన తెలుసో తెలియకపోతే నాకు ఫోన్ చేసిన విజయవాడలో ఉంది మాది డీలర్ షాప్. మీకు మెటీరియల్ కావాలన్నా సప్లై చేస్తాం మేము. ఎక్కడికైనా సరే వచ్చి మేము హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర, హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, ఈ కోదాడ, సూర్యాపేట ఇవన్నీ చేయడం జరిగింది. ఇటు ఆంధ్ర వస్తే రాజమండ్రి, కాకినాడ, వైజాగ్, విజయనగరం, ఇటు వస్తే ఏలూరు, భీమవరం, జంగారెడ్డిగూడెం, విజయవాడ నుంచి ఇటు మళ్ళీ ఇటు వెళ్తే నరసరాపేట, ఇటు ఒంగోలు, చిలకలూరుపేట, కనిగిరి, కందుకూరు, పొదిలి ఇటు చేయడం జరిగింది సార్. ఇటు రాయలసీమ వెళ్తే కర్నూలు, కడప, రాయదుర్గం, ఆదోని, ఇటు కాళహస్తి కూడా చేయటం జరిగింది. తిరుపతి, కాళహస్తి, చెన్నై కూడా రీసెంట్గా చెన్నై కూడా చేసాము. పనికి అయితే ఇబ్బంది ఏం లేదండి. కాబట్టి టైం పట్టిద్ది. మీరు నాకు ముందు చెప్తే నేను టైం పెట్టుకుంటాం, ఆ టైంకి వస్తాం. ముందు అప్పుడప్పుడు ఫోన్ చేసి రమ్మంటే కుదరదు. హైదరాబాద్లో అయితే మా మేస్త్రి ఉన్నాడండి, కొలతలకి వస్తే కనుక ఆయనకి 1000 రూపాయలు ఇవ్వండి. 1000 రూపాయలు ఇస్తే 2000 అడ్వాన్స్ రాసుకోండి. 1000 రూపాయలు ఇచ్చి 2000 కట్ చేసుకోండి. డబ్బులు పని చేయించుకునేటట్టయితే పిలవండి, ఇబ్బంది లేదు. ఊరకనే వచ్చి ఇక్కడ లోకల్ వాళ్ళు మాకు ఊరకనే వస్తున్నారు మెజర్మెంట్కి అయితే అంటున్నారండి. మేము ఊరకైతే మేము రామండి, ఎందుకంటే మాకు చాలా కాల్స్ వస్తాయి రోజుకి.
ఒక 5-6 వేస్తారు డైలీ 5 నుంచి 10 కాల్స్ వస్తాయి. వీళ్ళందరూ కూడా కొలతలకే రమ్మంటారు, అడుగుతారు, డీటెయిల్స్ అడిగి మీ మేసిని పంపించండి అంటారు. అంటే వాళ్ళు ఇప్పుడు మనం చేయించుకుందాము ఇతని చేత అనుకుంటే పిలవండి, 1000 ఇవ్వండి, 2000 కట్ చేసుకోండి. ఆ పనిని బట్టి మీకు వేరే బెనిఫిట్ కూడా ఇస్తాం. అది మీకు వచ్చి ఉండే అడుగులను బట్టి మీరు చేయించుకునే పనిని బట్టి కూడా నేను వేరే బెనిఫిట్ కూడా ఇస్తాను మీకు. అందులో ఇబ్బంది ఏం లేదు. మీరు ఊరకనే వచ్చి కొలతలు వేయండి, ఇక్కడేగా పక్కనేగా దగ్గరేగా లోకలేగా అంటే నా వల్ల కాదు సార్. మేము తిరిగి అలసిపోయాము. చాలామందికి ఊర్లు తిరిగాము పనుల కోసం, ఆశ పెట్టి వాళ్ళు చేయించుకుంటామంటే తీరా వెళ్ళినాక ఆలోచించుకొని చదువుతాంలే అని పంపించిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని దయచేసి ఈ విషయంలో అయితే అది హైదరాబాద్ వాడికి, మిగతా లోకల్లో మా సైడు రమ్మంటున్నారండి. మా సైడు ఇప్పుడు వేరే ఊరు దగ్గర ఒక బస్కి వెళ్తేనే 500-600 రూపాయలు ఛార్జీ ఉంటుంది. అది అప్ అండ్ డౌన్ ఛార్జీ 1200-1500 దాకా అయింది. మళ్ళీ మా మేస్త్రి వస్తాడు, ఇక్కడైనా సరే పంపిస్తాను. మీరు చేయించుకునేటట్టయితే మా మేస్త్రి వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎక్స్ప్లెయిన్ చేసినందుకు అది డబ్బులు అయితే ఇవ్వాల్సిందే. మాకు 1500-2000 ఆ టికెట్లు డబ్బులు అయితే తీసుకుంటాం. 1000 రూపాయలు ఇస్తాం కాదు, మీరు 1000 రూపాయలు చెప్పారు. ఇక్కడైతే లోకల్లో మేము గుంటూరు నుంచి రావాలండి, ఏ ఊరైనా విజయవాడ గుంటూరు నుంచి రావాల్సి వచ్చింది. వచ్చినందుకు ఇక్కడ దూరాన్ని బట్టి టికెట్ రేటుని బట్టి తీసుకుంటాం. అవి కట్ చేసుకునే డబ్బులే, మాకైతే రూపాయి వద్దు. మీరు 1000 అనుకోండి, 2000 కట్ చేసుకోండి, లేదు 2500 కట్ చేసుకోండి పని చేయించుకునేటట్టయితే. చెప్పాను వీడియోలో. మీకు వర్క్ ఎక్కువ ఉంటే నేను ఆ బెనిఫిట్స్ కూడా ఇస్తాను. నెక్స్ట్ వర్క్ మనం 20 ఫ్లాట్లు చేసాం హైదరాబాద్లో, మంచి రేట్ ఇచ్చాము. అది కూడా బిల్డర్ది 20 ఫ్లాట్ది చెప్తా, అది కూడా దాని గురించి. అది ఎంతకి ఇచ్చానో మొత్తం మీకు మెజర్మెంట్స్ సహా మేము ముందు పెడతాను. 2 అడుగులు వచ్చింది, ఆ డబ్బులు అమౌంట్ ఎంత తీసుకున్నాను మొత్తం డీటెయిల్స్ మొత్తం మీ ముందే మీకు చూపిస్తాం. ఎంత అమౌంట్ అయింది కూడా ఇబ్బంది లేదు. నేను ఎక్కడ ఎందులో దాచిపెట్టేది ఏం లేదు. నాదైతే ఇది ఎకోస్ట్ అయితే 750, ఆల్స్టోన్ అయితే 800. మనకు పెరిగిన అడుగులను బట్టి కూడా రేటు తగ్గిద్ది, ఒక 20-30 రూపాయలు తగ్గిద్ది. డబ్ల్యూపీసీ అయితే బయట చేయించుకున్నా కూడా హ్యాపీగా చేయించుకోండి. ఇది ఊరతాలు అయ్యే ఉండవు. ఎందుకంటే మీరు 4 సంవత్సరాల నుంచి యూట్యూబ్లో చూసినారు. మీరు అంతకుముందు చేసిన వర్కులు కూడా ఉండేవి 3 సంవత్సరాల క్రితం, 7 సంవత్సరాలు మొత్తం. ఇంతవరకు కంప్లైంట్ రాలేదా? చిన్న అయితే వచ్చినాయి, కానీ అవి మామూలు మేజర్ కంప్లైంట్ ఎవరు చేసినా వచ్చి అవి మార్చాం, చేసి అది సరి చేసాం కూడా. ఎందుకంటే మేము యూట్యూబ్లో చూస్తూనే ఉన్నారు నా వీడియోలు కానీ నాది ఇది కానీ. ఫోన్ నెంబర్ కూడా ఒకటే నెంబర్ ఉంటుంది, ఎప్పుడు మారింది కూడా లేదు. మనం నెంబర్ వీడియో కూడా నెంబరే మార్చేసేది. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే రేట్లు కనుక్కోండి, కంపేర్ చేసుకోండి. మా మెటీరియల్ కంపేర్ చేసుకోండి. మా మెటీరియల్ ఆన్లైన్లో కొట్టినా వచ్చింది, ఎకోస్టా, ఆల్స్టోన్, ఈ 2. ఓకే సార్.